ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే పోలీ పాడ్యమి అండి. ఈ పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామునే పూజ అనేది చేసుకుంటాం కాబట్టి నీటిలో దీపాలు అనేది వదులుతాము. అయితే ఈ పోలీ పాడ్యమి పూజ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అండి. ఎందుకంటే మనం తెల్లవారుజామునే పూజ చేసుకుంటాం కాబట్టి ఆ సమయంలో మనం తెచ్చుకోవడానికి ఏమీ దొరకవు కాబట్టి మనం ముందు రోజే ఏమేమి సామాన్లు కావాలో తెచ్చిపెట్టుకుంటే పూజ అనేది సులభంగా తేలికగా అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పోలీ పాడ్యమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఎన్ని ఒత్తులు నీటిలో వదలాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకవేళ అరటి డొప్పలు దొరకపోతే వీటిలో ఈ పూజ చేసుకోవాలనే విషయం కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా పోలీ పాడ్యమి రోజున తప్పకుండా వినవలసిన పోలీస్ వర్గం కథ కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. అది కూడా చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాము. మనం పోలీ పాడ్యమి పూజ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది పసుపు, కుంకుమ అండి. మనం పసుపు ఎందుకంటే గణపతికి పూజ చేసుకోవడానికి, ఇంకా పసుపు గణపతిని చేసుకోవడానికి ఇంకా మట్టి అయితే కావాలండి. మట్టి పుట్టమట్టి కానివ్వండి లేదా తులసి కోటలోని మట్టి కావాలి. ఎందుకంటే కార్తీక దామోదర్ని అయితే చేసుకోవడానికి కొంతమంది ఓన్లీ గణపతికి పూజ అయితే చేసుకుంటారండి. మరికొంతమంది అయితే కార్తీక దామోదరికి గణపతికి ఇద్దరికి పూజ అయితే చేసుకుంటారు. తర్వాత వచ్చి కుంకుమ మనం బొట్లు అనేది పెట్టుకోవడానికండి. తర్వాత ఒత్తులు, అరటి డొప్పలు అనేది మెయిన్గా కావాలండి. ఒకవేళ మీకు అరటి డొప్పలు ఎక్కడా దొరకలేదు అనుకోండి, మీరు కొబ్బరి చిప్పలైనా మనం ఈ దీపాలు అయితే వదలవచ్చు, లేదా తమలపాకులైనా వదలవచ్చండి. ఇంకా అగరబత్తులు, వాటరు అంటే శుద్ధ జలం అయితే కావాలండి. అవి మన ఇంట్లోనే అసలు వాడని వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అయితే తీసుకోవచ్చు, ఫ్రెష్ వాటర్ అనేది. ఇంకా బియ్యపిండి, ముగ్గు అనేది వేసుకోవడానికి, ఫ్లవర్స్, ఇంకా నైవేద్యము, కర్పూరము, ఇవన్నీ మనం పూజకి కావాల్సిన సామాగ్రి అన్నీ సిద్ధమైతే చేసుకోవాలండి. ఇవన్నీ మ్యాక్సిమం మన ఇంట్లోనే ఉంటాయండి. పసుపు, కుంకుమ, అగరబత్తులు, కుంకుమ, బియ్యపిండి, ఫ్లవర్స్ ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. మనం బయట నుండి ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది ఏంటంటే అరటి డొప్పలండి. ఒకవేళ మీకు అరటి డొప్పలు దొరకపోతే కొబ్బరి చిప్పలైనా ఈ దీపాలు అయితే వదలవచ్చు. మాకు ఏమీ లేవు, మేము చేసుకోలేదు అనుకోకుండా మనం వీటన్నిటిని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకొని తర్వాత రోజు పూజ అయితే చేసుకోవచ్చండి తేలిగ్గా. ఇంకా ముఖ్యంగా మనకి పువ్వొత్తులు అయితే కావాలండి దీపాలు అనేది వెలిగించుకోవడానికి. మన సింగిల్ ఒత్తులు కాకుండా మనకు పువ్వొత్తులు అయితే మనకు 33 కానీ 31 కానీ 35 కానీ వెలిగిస్తారు ఈ రోజున. మీరు అవైతే తెచ్చిపెట్టుకోండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.